హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 3 ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, సిటడెల్ హనీ బన్నీ అండ్ బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్, హీరోయిన్ సమంత. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్. సో ఫైనల్లీ ఈ రోజు ఆగస్టు 2న ఈ వెబ్ సిరీస్ సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తూ మనకు ఓటీ డేట్ లాక్ చేశారనమాట. సో మొత్తానికి ఇయర్ 2024 నవంబర్ 7న ఈ సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో మల్టిపుల్ ఆడియోలో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్స్ రాజన్ డీకే ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్స్ అనమాట. సో వీళ్ళు డైరెక్షన్ చేసి అది మామూలు ఉండదు. మరి చూద్దాం ఎలా ఉండబోతున్నది. నవంబర్ 7th వరకు వెయిట్ చేస్తుంది, తప్పదు మామ. ఒకసారి మీరు యూట్యూబ్ లో టీజర్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, డార్లింగ్. హీరోయిన్ నభా నటేష్, హీరో అండ్ యాక్టర్ ప్రియదర్శి. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాస్ట్ మంత్ జూలై 19న థియేటర్ రిలీజ్ అయ్యే సినిమా ఫ్లాప్ అయితే అయింది. మొత్తానికి ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల ఆగస్టు 13న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ రోజు మనకు ఆగస్టు 2న అఫీషియల్గా ఓటీ డేట్ లాక్ చేశారు మామ. సో ఫైనలీ ఆగస్టు 13న ఈ సినిమా అయితే చూసాను. నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ సినిమా టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ 60% అంటే 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సో మొత్తానికి ఈ రోజు మనకు థియేటర్ రిలీజ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. మొత్తానికి ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది మల్టిపుల్ ఆడియోలో. డైరెక్టర్ ఎవరంటే గౌతమ్ తెన్ననూరి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నాడు. ఫస్ట్ టైం తన కెరీర్లో ఒక పోలీస్ ఆఫీసర్గా చేయబోతున్నాడు అనమాట. మరి చూద్దాం ఎలా ఉండబోతున్నది. సో ఇది మా 3 ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే తెలుగు మూవీలర్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.